తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళలకు ఉచితంగా బస్సు స్కీమ్‌ని ప్రారంభించిందో, అప్పటి నుండి మహిళలు టీఎస్‌ఆర్‌టీసీలో ప్రయాణాలు చేయడం చాలా వరకైతే పెరిగాయి. దీంతో పాటు మహిళలు ఎక్కువగా ట్రావెల్ చేసే ప్లేస్‌లు ఏంటని అందరూ అయితే ఆలోచిస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా తిరిగే స్థలం ఏంటంటే గుళ్ళనే చెప్పాలి. తర్వాత వాళ్ళు మెయిన్‌గా వెళ్ళేది బట్టల షాపులు మరియు గోల్డ్ షాప్స్‌కైతే వెళ్తుంటారు. ఎవరైతే మహిళా భక్తురాలున్నారో వాళ్ళు మన రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణలో ఉన్న అన్ని గుళ్ళని చూసి రావచ్చు. తెలంగాణలోని సులువుగా వెళ్ళగలిగే 20 గుళ్ళను మేము ఈ వీడియోలో చెప్తాము. మన రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి చెందిన గుడి ఏందంటే ముందుగా మనందరికి గుర్తు వచ్చేది యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ గుడి నల్గొండ జిల్లా సూర్యాపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, జనగాం, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట మరియు మహబూబాబాద్ వాళ్ళకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఉన్న వాళ్ళు ఒక రోజులో ఎళ్లి గుడిని అయితే చూసి రావచ్చు. అదేవిధంగా ఇంకో ప్రసిద్ధిగాంచిన గుడి ఏందంటే భద్రాచలంలో ఉన్న శ్రీరాముల గుడి. ఈ గుడి ఖమ్మం వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది. ఖమ్మంతో పాటు నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, జనగాం, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్ వాసవికులకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక్క రోజులో వెళ్లి చూసి రావచ్చు. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఎర్రవరం బాలవక్ర నరసింహస్వామి టెంపుల్. ఈ గుడికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ గుడికి చాలా మంది వెళ్ళాలని అనుకుంటున్నారు. అట్లాంటి మహిళలకు రాష్ట్రం నుండి ఎక్కడి నుంచైనా ఫ్రీగా అయితే ఈ గుడికి వెళ్ళొచ్చు. ఈ గుడి సూర్యాపేట డిస్ట్రిక్ట్‌లో హుస్నగర్ సమీపంలో ఎర్రవరం గ్రామంలో ఉంది. ఈ గుడి ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం మరియు హైదరాబాద్ వాస్తవికులకు అయితే దగ్గరగా ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే అందులో ముందుగా మనకి గుర్తుకు వచ్చేది బిర్లా మందిర్ టెంపుల్. అలాగే ఇంకా సంగీత్ టెంపుల్, చిలుకూరి బాలాజీ టెంపుల్, కేసరిగుట్ట టెంపుల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేస్ అయితే ఉన్నాయి. అవేంటో మీకు కూడా తెలుసు కాబట్టి ప్రస్తుతానికి అయితే హైదరాబాద్‌ని పక్కన పెడుతున్నాను. తీర్థయాత్రలకు మెయిన్‌గా హాట్‌స్పాట్ ఉండే ఇంకో ప్లేస్ ఏందంటే వరంగల్. ఈ యొక్క వరంగల్‌లోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చూడవలసింది 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, పద్మాక్షి టెంపుల్, భద్రకాళి టెంపుల్. అలాగే సోమశిలలో ఉన్న సంగమేశ్వర టెంపుల్, కరీంనగర్‌లో ఉన్న కొండగట్టు స్వామి టెంపుల్, అలంపూర్‌లో ఉన్న జోగులాంబ టెంపుల్, అదేవిధంగా ఆదిలాబాద్‌లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్, శైలేశ్వర లింగస్వామి టెంపుల్ నాగర్ కర్నూల్‌లో ఉంది. ఇంకా బీచ్‌పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే వీటితో పాటు ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో ఖచ్చితంగా అయితే ఫ్రీగా వెళ్లి చూసి రావచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.